మెడికల్కు అసలు ఏదైతే అన్ని రంగాలలో ముంగటికి పోతా ఉన్నదో మెడికల్ అంటే వైద్య రంగం అంటే ఒక వెలుగు వెలిగింది పోయిన 10 ఏళ్ళు. ఇయాల వైద్య రంగం ఎట్లయింది? జిల్లాకో మెడికల్ కాలేజ్ కేంద్రం సహాయం సహకారాలు లేకపోయినా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిండు కేసీఆర్. ఇలా మెడికల్ కాలేజీల ఆరతి కూడా అట్లనే ఉన్నది పాపం నాన్ లోకల్కి. ఇక చూడుర్రి, మెడికల్ సీట్లలో లోకల్కు కోత, అడ్మిషన్లలో స్థానికతకు అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం. నిరుటి వరకు 6 నుంచి ఇంటర్ దాకా ఏవైనా 4 ఏళ్లు ప్రామాణికం. ఇప్పుడు 9 నుంచి ఇంటర్ వరకే. హైదరాబాద్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు స్థానికులు కానట్టే. ఏపీ విద్యార్థుల ప్రయోజనం కోసమా ప్రైవేట్ కాలేజీల లబ్ధి కోసం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద మొన్నటి దాకా ఎట్లుండే, 6 నుంచి ఇంటర్ దాకా ఏవైనా 4 ఏళ్లు ప్రామాణికం, 6వ తరగతి నుంచి ఇంటర్ దాకా ఏవైనా 4 ఏళ్లు ప్రామాణికంగా తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు 9 నుంచి ఇంటర్ దాకానే, అంటే 3 ఏళ్లు కోత. 9 నుంచి ఇంటర్ దాకా హైదరాబాద్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత. వాళ్ళు 9వ తరగతి నుంచి ఇంటర్ దాకా ఇంట్లో చదువుకుంటే హైదరాబాద్లో చదువుకున్నా కూడా వాళ్ళకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడోళ్ళైనా వేరే రాష్ట్రాలలో చదువుకున్న వాళ్ళకు తక్కువ ప్రియారిటీ ఉంటుంది. మొత్తం మీద ఆంధ్ర ప్రయోజనాల కోసమా, ఆంధ్ర స్టూడెంట్స్ ప్రయోజనాల కోసమా ఏందోళ్ళ? వైద్యం చదువులు చదవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. వేరే రాష్ట్రాలకు పోయి వేరే దేశాలకు పోయి మన పోరగాళ్ళు మన బిడ్డలు పేద తరగతి పిల్లలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. అసలు మెడికల్ వైపు కూడా తొంగి చూడట్లేదు అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఆలోచించి, దేశంలో ఎవ్వరూ ఆలోచించనంతగా ఆలోచించి జిల్లాకో మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి కేంద్రంతో కొట్లాడినప్పటికీ కూడా కేంద్రం సరి అయ్యి సప్పుడు చేయలేకపోతే ఇక్కడ జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టిర్రు. ఇయ్యాల ఎందుకోసం? సొంత రాష్ట్ర బిడ్డల కోసమే కదా. ఎవరైతే మెడికల్ చదువులు వైద్య చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే కదా ఇలా మెడికల్ కాలేజీలు పెట్టింది. ఇక మరి ఇక్కడోళ్ళకు న్యాయం చేయకుండా వేరే రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తా అంటే ఇక్కడ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నట్లే కదా. మొన్న గ్రూప్ 1కి సంబంధించి కూడా ఏమన్నారు, నేషనాలిటీ పెట్టిండ్రు. నేషనాలిటీ అంటే అది దేశం పెట్టిండ్రు, కానీ రాష్ట్రం పెట్టలే. తెలంగాణ రాష్ట్రమా అని పెట్టలే. ఎందుకు పెట్టలే? ఎవరి ప్రయోజనాల కోసం పెట్టలే, ఎవరి కోసం పెట్టలేదు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలను ఏర్పాటు చేసుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ నియామకాలకు సంబంధించి ఈ గౌరవ సర్కారు కోతలు పెడతా ఉన్నదనే చెప్పుకోవాలి. మొత్తం మీద ఇక చూడుండ్రి, ఈ ఫోటోలోని అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్ను ఏపీలోని విజయవాడలో పూర్తి చేసింది. నీట్లో ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంకు 35,655 సాధించింది. గత ప్రభుత్వ విధానాల ప్రకారం ఆమెకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక 6 నుంచి ఇంటర్ వరకు గరిష్టంగా ఎక్కడ 4 ఏళ్లు చదివితే అక్కడ స్థానికులుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణించింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవో 33 ప్రకారం ఆమె నాన్ లోకల్. ఈ జీవో ప్రకారం 9 నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన వాళ్ళే స్థానికులు. చూడుండ్రి, ఈ 33వ జీవో ప్రకారము 9 నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన వాళ్ళు, అంతకుముందు 6 నుంచి ఇంటర్ వరకు చదివిన వాళ్ళు స్థానికులుగా గుర్తించబడతారు. కానీ ఇప్పుడు 9 నుంచి ఇంటర్ వరకు చదివిన వాళ్ళే స్థానికులు. వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు అయినా సరే ఇక్కడ 9 నుంచి 12 చదివితే వాళ్ళు ఇక్కడ స్థానికులు. వారు వేరే రాష్ట్రాలలో చదివి ఇక్కడికి వస్తే 9 నుంచి 12 వేరే రాష్ట్రాలలో చదివితే వాళ్ళు స్థానికేతరులు. మొత్తం మీద ఇది మెడికల్ సీట్లలో కూడా చూడుండ్రి, మెడికల్ సీట్లలో కూడా కోత విధిస్తా ఉన్నది ఈ సర్కార్. మరి ఎవరి స్వార్థం కోసం, ఎవరి స్వప్రయోజనాల కోసం, ఎవరి స్వార్థం కోసం, ఎవరి రాజకీయ స్వార్థం ఉన్నదా, మరి ఎవరికన్నా మంచి చేయాలన్నా లేకపోతే ఎవరి నుంచన్నా ఏమంటారు ప్రశంసలు అందుకోవాలని ఇట్లా చేస్తారా ఈ సర్కారు వాళ్ళు తెలియదు.